అల్లుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అత్త అడ్డు వచ్చిందని ఏకంగా కూతురిపైనే దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. అల్లుడిని పెళ్లి చేసుకుంటుండగా కూతురు అడ్డు రావడంతో ఆమెను రోకలి బండతో కొట్టి చంపేందుకు ప్రయత్నించింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. 18 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. 5 నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో తన కూతురితో కలిసి తల్లి ఉంటుంది. ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహితర సంబంధం పెట్టుకుంది. భార్య ఎదుట అల్లుడితో అత్త తాళి కట్టించుకుంటుండగా కూతురు అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన ఆమె కూతురుపై దాడికి పాల్పడింది. రోకలి బండతో తలపై మోదడంతో కేకలు విన్న స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. అత్త అల్లుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ అబ్బాయి పేరు చరణ్, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఆ ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు చెయ్యి రిపేట్. ఆమె నిన్న ఏసాపురం వేసి నైట్ 8 గంటలకు వచ్చింది సార్ ఇంటికి. ఇక్కడే ఉంది సార్ కాళహస్తిలో. దెబ్బ 2 దెబ్బలు కొట్టేసారు. నేను కూడా తాగేస్తున్నాడు. నా పేరు దీపిక, నా కస్తూర్పురం. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగిన కొట్టినాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నీ చెప్తే నువ్వు చేసుకో అనేసి చెప్పలేదు, అందుకనే కొట్టినాడు. మా ఇంట్లో ఒకటే కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసిన ఒకటి అడిగినానని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మ నన్ను తెలియజేసుకోవాలి కొట్టినాను. మా వదిన ఇప్పుడు చెయ్యిరిపోయింది. మా వదిన మేము కొట్టినారు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళు పోలీస్ స్టేషన్.